ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతోంది. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణరావును విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ను కేసుల దర్యాప్తునకే పరిమితం కాకుండా ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని గుర్తించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి డబ్బును సమకూర్చడం కోసం తన బృందాన్ని రంగంలోకి దింపారు. ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల్లోని సదరు పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో రాధాకిషన్ రావు బృందం కీలకంగా వ్యవహరించిందని గుర్తించారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ వాహనాలైతే ఎవ్వరికి అనుమానం రాదనే అలా తరలించినట్లుగా విచారణలో బయటపడింది. రాధాకిషన్ రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీ చేసే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీనికోసం ముందుగా పలువురు నేతలు, వ్యాపారుల ప్రొఫైళ్లు రూపొందించి ఎస్ఐబి కార్యాలయంలో ప్రణీత్ రావుకు ఇచ్చేవారని గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన భుజంగరావు సైతం అదే పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రైవేట్ ప్రొఫైల్స్ రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది. భువనగిరిలో ఏసీపీగా ఉన్న భుజంగరావు అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత తొలుత ఏసీబీకి బదిలీ అయ్యారు. అతను విధుల్లో చేరక ముందే ఇంటెలిజెన్స్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్కడ పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ ప్రైవేట్ ప్రొఫైళ్లను ప్రణీత్ రావుకు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాధాకిషన్ రావును సుదీర్ఘంగా విచారించిన తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకువెళ్లగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో రాధాకిషన్ రావును చంచల్గూడ జైలుకు తరలించారు. చంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. నిన్న 11 గంటల సమయంలో జైలు నుంచి తరలించారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు నుంచి వాంగ్మూలం తీసుకున్న తర్వాత వదిలివేశారు.